ఘృత పర్వత దానం. ఈశ్వరుడు నారదునికి ఇట్లు చెప్పెను, ఇక మీదట ఘృతాచల దాన విషయం తెలుపుతాను. ఇది సర్వోత్తమం. ఘృతము దివ్యమైన పదార్థం, తేజోమయం, మహాపాతక నాశనం. దీనికై శక్తిని అనుసరించి 20 కాని 10 కాని 5 కాని కడవల నెయ్యి కావాలి. శక్తిహీనులు 2 కడవల నేతితో అయినా చేయవచ్చు. మొత్తం నేతిలో 4వ వంతుతో విష్కంభ పర్వతాలు చెయ్యాలి. కుంభములపై మంచి తెల్లని బియ్యపు కడవలను ఉంచాలి. వాటిని దగ్గరగా చేర్చి ఎత్తుగా ఉండనట్లు చక్కగా అందంగా యథావిధానంగా అమర్చి తెల్లని వస్త్రాలతో, చెరుకు గడలతో, పండ్లతో కప్పుటయు చుట్టటయు చెయ్యాలి. ధాన్యపర్వత విషయం నందువలే అధివాసమును, దేవతా పూజను జరిపి ఉదయాన ఆచార్యునికి అవి సమర్పించాలి. పైవలనే విష్కంభ పర్వతములను ఋత్విక్కులకు ఇయ్యవలెను. అమృతపు తేజపు సంయోగంచే ఘృతము ఉత్పన్నమైనది కావున అమృత రూపుడును ఘృత తేజస్సే కిరణాలుగా కలవాడును విశ్వరూపుడు ఒక శంకరుడు ఈ వ్రతంచే ప్రీతుడగుగాక. తేజోమయమగు బ్రహ్మతత్వం ఘృతమునందే నిలిచి ఉన్నది. అట్టి ఘృతపు పర్వతమా, నన్ను నీవెల్లప్పుడూ రక్షించము అని ఈ విధానంతో ఘృతపర్వత దానం చేసిన వారెంతటి మహాపాతకులైనను పాపాలు నశించి శంకరలోకం నందుందురు. హంసలు, బెగ్గురులు మోయిచుండ చిరుగజ్జల గుంపుల మాలలతో శోభించు విమానంపై అప్సరలు, సిద్ధులు, విద్యాధరులు తను కొలుచుచుండ పితృదేవతలతో కూడి కల్పాంతం వరకు విహరిస్తారు.